నేను 20 ఏళ్ళ నుంచి బళ్ళు పనిచేస్తున్నాను సార్. ఎప్పుడు జీతం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అమ్మ ఒడి డబ్బులు ఇస్తున్నారు. నాకు కూడా ఆయమ్మగా 6,000 ఇస్తున్నారు. నేను హాయిగా బతుకుతున్నాను. నాకు భర్త లేడు. జమీలా బేదపుడి పిరంపురం మండలం 20 సంవత్సరాల నుంచి చేస్తున్నారు సార్. జీతం మట్టుకు లేదు. వైఎస్ఆర్ గారు వచ్చిన తర్వాత జగన్ గారు వచ్చిన తర్వాత 6,000 ఇస్తున్నారు. నాకు భర్త లేడు. నా మనవరాలకు తల్లిదండ్రులు లేదు. నేను బడిలో బతుకుతున్నా. జగన్ గారు వచ్చాక ముస్లింలు పట్టించుకోవట్లేదు అంటున్నారు కదా, నిజమేనా? లేదు సార్, అందరు పట్టించుకుంటారు. అన్ని కులాలు పట్టించుకుంటున్నారు సార్. జగన్ గారు 150 వస్తాయి. వాళ్ళు ఎంతమంది ఎంత వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు. మేము లేని వాళ్ళం ఉన్న వాళ్ళం సార్. మీ ఇళ్లలో అన్న చెల్లెలే అరుచుకుంటున్నాం సార్. అన్న తమ్ములే అక్క చెల్లెలే అరుచుకుంటున్నాం. అట్టాక వాళ్ళు మనసు భర్తలు వచ్చినీలే గాని ఆమె మాటలు ఎవరు పట్టించుకోరు. వాళ్ళందరూ వాళ్ళు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు కనుక 150 సీట్లు వస్తాయి. రాడు అని చెప్పుకోవటమే. కోతలు చెప్పుకోవటమే సార్. రాడు. వాళ్ళు ముగ్గురు ఒక్కళ్ళు రామనండి దమ్ముంటే. అది సింగల్ గానే వస్తాడు. 150 వస్తాయి.